కథ ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే, నీతి ఏంటంటే, ప్రభువు దేవుడు మనకి ఏది ఇచ్చినా విలువైనది, ప్రశస్తమైనది, ఒరిజినల్ దియాల. మనం ఉదయం లేచి ఆఫీస్‌కి పోవాలని అంతా రెడీ అయ్యి, బ్యాగు, క్యారియర్ అన్నీ సర్దుకొని, ఆఫీస్‌కి వెళ్ళటానికి ఏదో ఒక ఆటోనో, లేకపోతే ఏదైనా వెహికల్, బస్సో ఏదన్నా అందుబాటులో సరైన సమయానికి ఆలస్యం కాకుండా వచ్చేటట్లు ప్రార్థన చేయని మనం పట్టుకుని పోతుంటే మన పక్కనే ఆటో పోతుంటుంది. ఆగు ఆగు అంటే వెనక్కి రా. సిటీ బస్సు కూడా ఎక్కుతా ఉంటే కరెక్ట్ మనం వాటికి వచ్చేటప్పటికే పోతా ఉంటాడు. మళ్ళీ దాని తర్వాత ఇంకెప్పుడో అర్ధగంట ఎట్లో బస్సు ఉంటుంది. ఎంత డిస్కరేజింగ్ సిచ్యువేషన్స్ అంటే ప్రతిదినం ఇదే జరుగుతుంటుంది. ఒక రోజా, ఒక వారమా, ఒక మాసమా, ఒక సంవత్సరమా, రక్షణ పొందినప్పటి నుండి ఇదే జరుగుతుంటుంది. కొంతమంది ఏం సాక్షులు చెప్తుంటారు, మేము బయటికి వెళ్ళటానికి ఏం లేదు బ్రదర్, కానీ ప్రార్థన చేసుకుని అట్లా వచ్చినాము, మనకు తెలిసిన వాళ్ళే కారు వేసుకుని వచ్చారండి. కొంతమంది చెప్తుంటారు, బ్రదర్ మేము చిన్న ఉద్యోగం అక్కడ చేస్తేనే వేరే వాళ్ళు వచ్చినారు, మేము చాలా తక్కువ ధరకు ప్లాట్ అమ్ముతాము బ్రదర్, ఇది తీసుకోండి అన్నారు, తీసుకున్నాం, ఇప్పుడు కోట్లు అయిపోయింది. మాకేం ఉండేది కూడా పోద్ది, వాళ్ళకేం లేనిది కూడా వస్తుంటాయి. ఈ యోసేపు జీవితం ఉన్నట్లు మనం ప్రధానమంత్రి కాకపోయినా క్లర్క్ అన్న కావాలి కదా, ఎస్తేర్ అయినట్టు రాణి కాకపోయినా ఎన్ఎంఆర్ అన్న కావాలి కదా, ఎన్ఎంఆర్ నర్స్ ఏమంటారు. నెహమ్యా వల్లే అది పిఎంఓ ఆఫీస్లో లేకపోయినా మనం కనీసం ఎక్కడో ఒక చిన్న ఆఫీస్లోనన్నా ఉండాలి కదా. దానిలో సింహపు నోరులు ముయ్యకపోయినా మనం మన భార్య నోరన్నా ముయ్యాలి కదా, భర్త నోరన్నా ముయ్యాలి కదా, ఇరుగు పొరుగు వారి నోర్లన్నా ముయ్యాలి కదా. నాకు చాలాసార్లు ఈ మధ్యలో చాలా ప్రశ్నలు మదిని తొలుస్తున్నాయి నిద్ర పట్టుకోకుండా. మీకు ఈ భవిష్య అలాంటివి ఏమి ఉండకపోవచ్చు, ఎవరికో ఒకరికి ఇద్దరు కరాకొర ఉండవచ్చు, ఎందుకంటే బాగా అలసిపోయింటారు, పగలంతా పనులు చేసి రాత్రి ఆలోచించి అంత తీరిక ఎక్కడుంది. నాకైతే దమ్మిడి పనిలో పైసా ఆదాయం లేదు కదా. మీ జీవితం కూడా వేరేగా ఉండొచ్చు. నా జీవితం ఏమనిపిస్తుందంటే, మనం క్రైస్తవులుగా ఉన్నాం, యేసుని నమ్మినాం. క్రైస్తవేతలు కూడా ఉన్నాయి, వాళ్ళకు కూడా ఏదో పుస్తకాలు ఉంటాయి, మనకు బైబిల్ ఉంది. మనము చదువుతున్నాము, వాళ్ళు ఏదో చదువుతున్నారు. మనము గుడికి వస్తున్నాము, వాళ్ళు వెళుతున్నారు. దినాలు వేరు కావచ్చు, నిష్ట వేరు కావచ్చు, భక్తి వేరు కావచ్చు. మనము దీన్ని బోధిస్తున్నాము, వాళ్ళు బోధిస్తున్నారు. తేడా ఏంటి? ఇప్పుడు వాడుతున్నారా పిల్లల మధ్యలోనమ్మా, లేదా వాడుతున్నారా? గలతీ 5:22 గమనించి చూడండి, ఆత్మ ఫలంబులు 9 ఉన్నవి, ఆశతో చదవండి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘ శాంతము, దయాత్మ. మీరు పాతవన్నీ మర్చిపోయింది, కొత్తగా వచ్చింది. గలతీ పత్రిక 6 అధ్యాయాలు ఉంది, కానీ ఇది అసమానమైన పుస్తకం. ఎందుకంటే గలతీలో ఉన్న సంఘము అని లేదు. మొదటి అధ్యాయము 2వ వచనం, గలతీలోనున్న సంఘములకు, మిగతా కొరంతి సంఘమునకు, ఫిలిప్పి సంఘమునకు, కొలసి సంఘమునకు. గలతీ అంటే ఒక రీజన్లో బహుశా చాలా సంఘాలు ఉన్నాయనుకుంటా. వాళ్ళందరి కొరకు ఈ పత్రిక రాసినాడు కనుక, ఆఫ్ ఆల్ ది ఎపిసోడ్స్ దట్ వెల్డ్ అవుట్ ఆఫ్ ద హ్యాండ్ ఆఫ్ పాల్ ద అపోస్టల్, దిస్ ద ఓన్లీ ఎపిసోడ్ దట్ డీల్స్ విత్ మోర్ దెన్ వన్ చర్చ్ ఇన్ ఎ సింగిల్ ఎపిసోడ్. ఒకే పత్రికలో పౌలు చేతిలో నుండి జాలువారిన అణముత్యాల లాంటి 14 పత్రికల్లో కొన్ని సంఘాల యొక్క చరిత్ర, వారికి అవసరమైన ఆధ్యాత్మిక సందేశము ఈ ఒక్క పత్రికలో గ్రంథస్థం చేయబడ్డాం అసమానం. అందుకే గలతీ అనే ప్రాంతంలో బహుశా 2 కంటే ఎక్కువ సంఘాలు ఉండొచ్చు. వాటన్నిటిని ఉద్దేశించి పౌలు ఈ పత్రిక రాసినాడని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. రెండవది, ఇది ఎందుకు అసమానం అంటే 6:11 అన్నాడు, నా స్వహస్తముతో మీకు ఎంత పెద్ద అక్షరాలు రాయిచున్నానో చూడండి. అంటే మిగతా మ్యాటర్ అంతా వేరే వాళ్ళు రాసింటారేమో, బహుశా ఇక్కడికి వచ్చేటప్పటికి ఆయన రాసినాడు. పెద్ద ఆయన కదా, చేయి కూడా బహుశా వణుకుతుందేమో, ఇబ్బందిగా ఉందేమో. పెద్దవాళ్ళు అన్నీ రాయలేరు కదా, చెప్తుంటే మనం పక్కన ఉండే రాస్తూ ఉంటాం. అందరికీ ఆ భాగ్యం రాలేదు, కొంతమందికే పౌలు దినాల్లో భాగ్యం వచ్చింది.
పౌలు దగ్గర ఉన్నారు, ఆయన చూచినారు, ఆయనతో పాటు నడిచినారు, ఆయన నీడను చూసినారు. నా ఆధ్యాత్మిక జీవితంలో యేసు ప్రభు ఎలాగా వృద్ధి చెందినాడో ఆయనలో అనేది చూస్తూ వచ్చినారు. కనుక పౌలు నేను నా స్వహస్తంలో పెద్ద అక్షరాలతో రాస్తాను. పెద్ద అక్షరాలు ఎందుకు రాస్తారు ఆ? అమ్మా, అందరికీ కనపడటానికి. అంటే అద్దాలు పెట్టుకున్న వాళ్ళు కూడా. ఉద్దేశం పెద్ద అక్షరాల ఉద్దేశం ఏంటంటే వేగంగా వెళుతున్న కార్లో వెళుతున్నా కూడా కనిపిస్తాయి. చిన్న అక్షరాలు అనుకో కనిపించదు. అందుకే పెద్ద అక్షరాల పెద్ద బిల్ బోర్డ్ ఇది ఎందుకు పెడుతుంటారు ఎయిర్పోర్ట్ల దగ్గర అంటే, ఎంత వేగంగా నువ్వు కార్లో పోతున్నా నువ్వు చూడకూడదు అనుకుని నా వైపు చూస్తే వెంటనే అక్షరాలు గుర్తుపడు. అంటే ఎంత దూరం నుండి ఎంత వేగంగా ఎలాగ వెళుతున్నా కూడా ఆ పెద్ద అక్షరాలకు అంత కెపాసిటీ ఉంటుంది. అందుకే పౌలు పెద్ద అక్షరాలతో ఏం రాస్తున్నాడు అంటే సిలువను గురించి రాస్తాడు. వాట్ ఎ మెసేజ్ ఇట్ ఈస్. ఎంత ఆశ్చర్యకరమైన వర్తమానం ఇది. తన గురించి రాసుకోవట్లేదు కానీ ఏ రక్షకుడైతే తన కొరకు ప్రాణం పెట్టాడో ఆ రక్షకుని గురించి ఎన్ని అక్షరాలు రాసినా సరిపోదు, ఎంత రాసినా సరిపోదు. అది ఎందుకంటే పెద్ద అక్షరాలతో రాయలేను, అందుకే పెద్ద అక్షరాలతో రాయిస్తున్నాను అని జ్ఞాపకం చేస్తున్నట్లు మనకు పరిచయం. ఆ తర్వాత మూడో కారణం, గలతీలో నీతిమంతుడు విశ్వాసమూలమును ఎలాగూ విశ్వాసం బట్టి నీతిమంతుడిగా ఎలాగ మనుషుడు తీర్చబడుతున్నాడో అబ్రహాము, శారా, హాగను గురించిన ఒక ఓల్డ్ టెస్టిమెంట్ అలంకారం తీసుకుని వచ్చి ఇక్కడ ప్రజెంట్ చేస్తుంది. ఒక అధ్యాయం అంతా కేటాయించినాడు దానికే. పౌలు ఇంకా రాసిన 14 పత్రికలే ఎలాగ అలా కేటాయించలేదు. ఒక అధ్యాయం అంతా ఒక నీతిమంతుడు క్రియల మూలమన దైవ దృష్టిలో ఎలాగ ఆశీర్వాదంలోనికి వస్తాడు అనేది అంతా అక్కడ వివరంగా రాస్తున్నాడు. అందుకనే ఆయన రాసిన ఆ మాటలో దేవుడు ఎలాగూ అబ్రహామును శ్వాసను బట్టి నీతిమంతుడిగా తీర్పు తీర్చినాడు అన్న సంగతులు జ్ఞాపకం చేస్తూ వచ్చి. 4వ కారణము మీ అందరికీ తెలుసు అనుకుంటా, ఆత్మ ఫలం. గలతీ 5:22 గమనించి చూడండి. ఒక పాట ఉండేది చిన్నప్పుడు నేర్పించేవాళ్ళు. ఇప్పుడు వాడుతున్నారా పిల్లల మధ్యలోనమ్మా? లేదా పాడుతున్నారా? గలతీ 5:22 గమనించి చూడండి. ఆత్మ ఫలంబులు 9 ఉన్నవి, ఆశతో చదవండి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘ శాంతము, దయాత్మ. మీరు పాతవన్నీ మర్చిపోయింది, కొత్తగా వచ్చింది. సో దిస్ ఓన్లీ ది ఎపాసల్ దట్ గివ్స్ హోలిస్టిక్ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. ఆత్మ ఫలాన్ని గురించి వివరంగా రాయబడిన ఏకైక పత్రిక ఈ గలతీ పత్రిక. ఇప్పుడు దాకా 4 కారణాలు చెప్పా. గలతీ పత్రిక ఎందుకు అసమానమైంది? మొదటి కారణం ఏంటి? ఇది కొన్ని సంఘాల యొక్క సమ్మిళితం. రెండవ కారణం ఏంటి? ఇది ఆయన తన సొంత అక్షరాలు పెద్ద అక్షరాలతో స్వహస్తముతో రాసినాడు. మూడవ కారణం, ఎలాగో నీతిమంతుడు విశ్వాసం బట్టి ఆశీర్వాదంలోనికి వస్తాడో అబ్రహాం యొక్క ఉదాహరణ రాసినాడు. 4వ కారణం, ఇది ఆత్మఫలము ఏమనగా అని 5:22 రాసినట్లు మనకు పరిచయం. 6వ కారణం, ఇట్ గివ్స్ ఎ కాంట్రాస్టింగ్ థింగ్స్. అంటే సిలువ అతిశయం రాస్తాడు, లోక అతిశయం రాస్తాడు. ఆత్మఫలం రాస్తాడు, శరీర ఫలం రాస్తాడు. ధర్మశాస్త్రం రాస్తాడు. చెప్పండి అమ్మా, ధర్మశాస్త్రానికి వ్యతిరేకం ఏంటి? కృప. ధర్మశాస్త్రం మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడము. ధర్మశాస్త్రం ఏంటి? బాల శిక్షకుడాయను. అయితే ఇప్పుడు ఆత్మ ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం కనుక ఆత్మ ఇప్పుడు మనకు బోధకుడయ్యాడు. సో అట్లా పారాడాక్సెస్ అంటే పాతది కొత్తది, మరణము జీవము, శాపము ఆశీర్వాదము, లోకము పరలోకము, అక్షరము ఆత్మ, ఇట్లా పారాడాక్సెస్ అన్నీ ఈ 6 అధ్యాయాల పత్రికలో ఆయన రాయడం ఆశ్చర్యకరమైన. కనుక బహుశా 5 కారణాలను బట్టి ఈ పత్రిక సమానమైనదని మనం గుర్తించవచ్చు.
దాంట్లో ప్రతి అధ్యాయంలోనూ ఆయన పరిశుద్ధాత్మ దేవుని ద్వారా సిలువను చిత్రీకరించిన తీరు ఆధ్యాత్మికమైన అమోఘ దృశ్యం. అందుకని ఇక్కడ సిలువ తప్ప మరి దేని ఎందును అతిశయించటం నాకు దూరం అవును గాక. క్రాస్ ఈస్ మై గ్లోరీ. ఆయన చెప్పట్లేదు నా కులము నాకు మహిమ, నా ధర్మశాస్త్రం నాకు మహిమ, 8వ దినాన్ని సున్నతి పొందినాను అది నాకు మహిమ, గమాలియల దగ్గర విద్య నేర్చుకున్నాను అది నాకు మహిమ, మా నాన్నగారు చాలా రిచ్ ధనవంతుడు అది నాకు మహిమ. ఇలాగూ భౌతికమైన తన బ్యాక్గ్రౌండ్ గురించి ఏదైనా ప్రస్తావించట్లేదు. ఆల్దో హీ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్, మోర్ దెన్ ఆల్ ఆఫ్ us put together. But his glory is not the background he acquired, but his glory is the savior that obtained him. ఆయన వెనకటి తరగతిని గురించి ఆయన మహిం కాదు, కానీ ఆయన ఏ రక్షకుడైతే రక్షించినాడో ఆయనలో అతిశయం. దిస్ ఈస్ ద క్రైస్ట్ స్పిరిట్, క్రీస్తు ఆత్మ. మనం చాలాసార్లు మన బ్యాక్గ్రౌండ్ గురించి అతిశయిస్తున్నాం. ఎంత చదువుకున్నాను తెలుసా, ఎంత అందంగా ఉన్నానో తెలుసా, ఎంత సీనియరో తెలుసా, ఎన్ని డబ్బులు సంపాదించానో తెలుసా, ఏ కులంలో నుండి వచ్చినామో తెలుసా, ఎట్లా ప్రార్థన చేస్తానో తెలుసు, ఎలాగ ఆరాధన ఎలాగ పాటలు ఎలాగ వాక్యం చెప్తానో తెలుసు, ఎలాగ దిస్ ఆల్. నా సిలువ దగ్గరికి వచ్చినప్పుడు పౌలు అన్నాడు, దిస్ ఆల్ నథింగ్ బట్ ఎ డంగ్. డంగ్ అంటే పెంట. ఏ పెంటో అది మనకు స్వీట్, బందర్ లడ్డు మాదిరి, కాకినాడ కాజా మాదిరి, ఆత్రేయపురము పూతరేకల మాదిరి ఉంటుంది మనకి. పెంటను తీసుకుని ఎలాగ మనం అనుకుంటాం. ఏదైతే కాకినాడ కాజానో, ఏదైతే బందర్ లడ్డునో, ఏదైతే జీపీఆర్ స్వీట్సో, ఏదైతే ఆత్రేయపురము పూతరేకలు, అది మనకి ఎలా కనిపిస్తుంది అంటే ఇదా ఎక్కడైతుంది, సిలువ అంటే ఎక్కడైతుంది, యేసు అంటే ఎక్కడైతుంది, సంఘం అంటే ఎక్కడైతుంది అన్నట్లుగా వికారవదనంతో జీవించడం హాస్యాస్పదము అని వాక్యం ద్వారా మనకు జ్ఞాపకం చేయబడుతుంది. అందుకే అపోస్తుడైన పౌలు యేసుప్రభు యొక్క సిలువ దృశ్యము ద్వారా ఆధ్యాత్మికమైన సంగతులు మనకు అనేకము తెలియచేయాలని కోరుతున్నాడు. ఆ కారణం చేత సిలువ వైపు మనల్ని ఆకర్షించటానికి సిలువను ఆయన మనకు ఉన్నతమైనదిగా, గొప్పదిగా, ప్రత్యేకమైనదిగా పోర్ట్రే చేస్తున్నాడు. నాకు చాలాసార్లు ఈ మధ్యలో చాలా ప్రశ్నలు మదిని తొలుస్తున్నాయి నిద్ర పట్టుకోకుండా. మీకు ఈ భవిష్య అలాంటివి ఏమి ఉండకపోవచ్చు, ఎవరికో ఒకరికి ఇద్దరు కరాకొర ఉండొచ్చు, ఎందుకంటే బాగా అలసిపోయింటారు, పగలంతా పనులు చేసి రాత్రి ఆలోచించి అంత తీరిక ఎక్కడుంది. నాకైతే దమ్మిడి పనిలో పైసా ఆదాయం లేదు కదా. మీ జీవితం కూడా వేరేగా ఉండొచ్చు. నా జీవితం ఏమనిపిస్తుందంటే, మనం క్రైస్తవులుగా ఉన్నాం, యేసుని నమ్మినాం. క్రైస్తవేతలు కూడా ఉన్నాయి, వాళ్ళకు కూడా ఏదో పుస్తకాలు ఉంటాయి, మనకు బైబిల్ ఉంది. మనము చదువుతున్నాము, వాళ్ళు ఏదో చదువుతున్నారు. మనము గుడికి వస్తున్నాము, వాళ్ళు వెళుతున్నారు. దినాలు వేరు కావచ్చు, నిష్ట వేరు కావచ్చు, భక్తి వేరు కావచ్చు. మనము దీన్ని బోధిస్తున్నాము, వాళ్ళు బోధిస్తున్నారు. తేడా ఏంటి? బాధ ఏంటంటే, బైబిల్లో అద్భుతాల్లో ఆశ్చర్యాలు దేవుడు ఉన్నాడని యోసేపు, రూతు, ఎస్తేరు, నెహెమ్యా, దానియేలు, ఇలాగా పౌలు, పేతురు, భక్సింగారు ఇలాగ ఊరికే చదివి బోధించేదన్నా నా జీవితంలో ఒక విస్మంతైన కార్యసిద్ధి కలిగించకపోతే నాకు వాళ్ళకి ఏం తేడా ఉంది? అర్థమవుతుంది నేను చెప్పే మాటలు. మీకు ఎప్పుడైనా అట్లా అనిపించిందా? ఇది చదువుతున్నాము, వస్తున్నాం, అన్నీ బాగానే ఉన్నాయి, రక్షణ పొందినాము. ఈ యోసేపు జీవితం ఉన్నట్లు మనం ప్రధానమంత్రి కాకపోయినా క్లర్క్ అన్న కావాలి కదా. ఎస్తేర్ అయినట్టు రాణి కాకపోయినా ఎన్ఎంఆర్ అన్న కావాలి కదా. ఎన్ఎంఆర్ నర్స్ ఏమంటారు? నెహమ్యా వల్లే అది పిఎంఓ ఆఫీస్లో లేకపోయినా మనం కనీసం ఎక్కడో ఒక చిన్న ఆఫీస్లోనన్నా ఉండాలి కదా. దానియేలు సింహపు నోరులు ముయ్యకపోయినా మనం మన భార్య నోరన్నా ముయ్యాలి కదా, భర్త నోరన్నా ముయ్యాలి కదా, ఇరుగు పొరుగు వారి నోర్లన్నా ముయ్యాలి కదా. ఆ పౌలు, శీలలు వాళ్ళు పాటలు పాడుతుంటే ఖైదీలు వినుచుండిరి అని మనం పాటలు పాడితే కనీసం పక్కన వాళ్ళని వినాలి కదా.
వాళ్ళంతా నవ్వుతా ఉంటే. ఇంక పేతురు లాంటోడు పడుకొని ఉంటే చెరసాలలో తలుపులు తెరుచుకున్నాయంట. అవతల ఆయన బయటికి తీసుకుని వచ్చినారంట. మనము మన ఇంటి తలుపులు తీయటానికే రాదు, లోపలే ఉండిపోతున్నాం. టాయిలెట్లోనో, బెడ్రూమ్లోనో, హాల్లోనో అట్ట. ఎక్కడికి బైబిల్ క్రైస్తవ్యానికి మీరు కాదులే, మీరు బైబిల్ దగ్గరలో ఉంటారు. నా సంగతి చెప్తా. ఇంకా నా క్రైస్తవ్యానికి సింక్ కావట్లేదు అని ఆలోచన తొలుస్తుంది. అర్థమవుతుంది బ్రదర్ నేను చెప్పే మాట? నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పిన, మీ దగ్గరికి వచ్చినాడు. మనం ఉదయం లేచి ఆఫీస్కి పోవాలని అంతా రెడీ అయ్యి బ్యాగ్ క్యారియర్ అన్నీ సర్దుకొని ఆఫీస్కి వెళ్ళటానికి ఏదో ఒక ఆటోనో లేకపోతే ఏదైనా వెహికల్, బస్సు ఏదన్నా అందుబాటులో సరైన సమయానికి ఆలస్యం కాకుండా వచ్చేటట్లు ప్రార్థన చేయని మనం పట్టుకుని పోతుంటే మన పక్కనే ఆటో పోతుంటుంది. ఆగంటే సిటీ బస్సు కూడా ఎక్కుతా ఉంటే కరెక్ట్ మనం వాటికి వచ్చేటప్పటికే పోతా ఉంటాడు. మళ్ళీ దాని తర్వాత ఇంకెప్పుడో అర్ధగంట ఎట్లా బస్సు ఉంటుంది. ఎంత డిస్కరేజింగ్ సిచ్యువేషన్స్ అంటే ప్రతిదినం ఇదే జరుగుతుంటుంది. ఒక రోజా, ఒక వారమా, ఒక మాసమా, ఒక సంవత్సరమా, రక్షణ పొందినప్పటి నుండి ఇదే జరుగుతుంటుంది. కొంతమంది ఏం సాక్షులు చెప్తుంటారు, మేము బయటికి వెళ్ళటానికి ఏం లేదు బ్రదర్, కానీ ప్రార్థన చేసుకుని అట్లా వచ్చినాము, మనకు తెలిసిన వాళ్ళే కారు వేసుకుని వచ్చారండి. కొంతమంది చెప్తుంటారు, బ్రదర్ మేము చిన్న ఉద్యోగం అక్కడ చేస్తేనే వేరే వాళ్ళు వచ్చినారు, మేము చాలా తక్కువ ధరకు ప్లాట్ అమ్ముతాము బ్రదర్, ఇటు తీసుకోండి అన్నారు, తీసుకున్నాం, ఇప్పుడు కోట్లు అయిపోయింది. మాకేం ఉండేది కూడా పోద్ది, వాళ్ళకేం లేనిది కూడా వస్తుంటాయి. ఇది కాంట్రాస్టింగ్ క్రైస్టియానిటీ. ఈజ్ క్రిస్టియానిటీ సచ్ ఎ కాన్ఫ్లిక్ట్? ఒకటి మనకు జ్ఞాపకం చేస్తుంది అనుకున్నా. అందుకే పౌలు కూడా నేను అనుకుంటా, ఇప్పుడు మన ప్రశ్నకు జవాబు నా వైపు నుంచి చెప్పడానికి ప్రయత్నం చేస్తా. కనుక తేడా క్రైస్తవేతరికి తేడా ఏంటంటే, పౌలు ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, దట్ ఐ మే షోకేస్ క్రైస్ట్ ఆన్ డైలీ బేసిస్ టు ఎవరీబడి ఐ మీట్. Perhaps this is the fundamental difference between Christian faith and a non-Christian. క్రైస్తవ విశ్వాసానికి, క్రైస్తవేతర విశ్వాసానికి, వాళ్ళ గుడికి పోతారు, మనం పోతాం, వాళ్ళకి పుస్తకం, మనకి పుస్తకం, వాళ్ళు మాట్లాడతారు, బోధిస్తారు, మనం మాట్లాడుతున్నాం, బోధిస్తున్నాం, వాళ్ళు ఆచరించు, మనం ఆచరిస్తుండొచ్చు. తేడా ఏంటంటే, అనుదినము మనము క్రీస్తును ఇతరులకు లేదా క్రీస్తుని ఎరగని వారికి చూపించడం. షోకేసింగ్ క్రైస్ట్. వాట్ దే విల్ షోకేస్ టు అదర్స్. వీ హ్యావ్ ఏ సేవియర్ టు షోకేస్ అదర్స్. మనకు రక్షకుడు ఉన్నాడు ఇతరులకు చూపించడానికి. ఆ సిలువేందు అతిశయించడానికి యేసు మన కొరకై సిలువ శ్రమలన్నిటిని భరించి, సిలువ జ్ఞాపం చేసే ఏదో ఆశీర్వాదాలు వాక్యంలో మనం చూసి ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తాం. గలతీ పత్రిక 1వ అధ్యాయం, Galatians chapter 1, 4-5 వచనాలు ఉన్నాయి. నేను 4వ వచనం చదువుతాను. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుత దుష్టకాలంలో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకొనెను. తన్ను తాను అప్పగించుకొని. దిస్ ద మీనింగ్ ఆఫ్ ద క్రాస్ యాజ్ వి సీ హియర్. సిలువ యొక్క అర్థము, భావము ఈ వచనం ద్వారా ఇలాగ మనకు జ్ఞాపకం చేయబడి, తను తాను అప్పగించుకున్నాను. క్రాస్ ఈజ్ ఎ విల్లింగ్ సాక్రిఫైస్. క్రాస్ ఈజ్ ఎ వైజ్ సాక్రిఫైస్. క్రాస్ ఈజ్ ఎ విట్టి సాక్రిఫైస్. క్రాస్ ఈజ్ ఎ వర్త్ సాక్రిఫైస్. సిలువ మనఃపూర్వకముగా చేసిన కార్యం. సిలువ దేవుని యొక్క జ్ఞానం. మనుషునికి అది వెరితనము. మరి మనుషుడు ఏమంటాడు, ఆ సిలువలో యేసు ప్రభు చనిపోతే మీకేంటి అని. అది లోకానికి ఫూలిష్నెస్, వెరితనంగా కనిపిస్తుంది. యేసునందు విశ్వాసం ఉంచిన వారికి క్రాస్ ఇస్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. సిలువే దేవుని యొక్క జ్ఞానమైంది. అది మనుషులకు అర్థం కాదు, సామాన్యులు వివరించలేరు, ఆలోచించేవారు మాత్రమే ఎరగలుగుతారు. సిలువ ద్వారా మొదటిది ఏంటంటే రిలీజ్, విమోచన, లిబర్టీ, స్వాతంత్రము దేవుడు మనకు అనుగ్రహించు. మనలను విడిపించుట కొరకై
యేసు తానే సెలవులో మన కొరకు అప్పగించుకో రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి విడుదల యొక్క విలువ బంధించబడిన వాడికే తెలుస్తుంది. స్వేచ్ఛ యొక్క విలువ చెరలో ఉన్నవాడికే తెలుస్తుంది. ఆకలి యొక్క విలువ కడుపు కాలిన వాడికే తెలుస్తుంది. డబ్బు విలువ పేదవాడికే తెలుస్తుంది. బట్టల విలువ దిగంబరికే తెలుస్తుంది. మేలు విలువ కీడు అనుభవించే వాడికే తెలుస్తుంది. మానవ విలువ మానవ అంచుల దగ్గరికి, జీవం విలువ మానవ దగ్గరికి వెళ్ళిన వాడికే తెలుస్తుంది. ఆరోగ్యం విలువ రోగికి మాత్రమే తెలుస్తుంది. డాక్టర్ విలువ పేషెంట్కి మాత్రమే తెలుస్తుంది. రక్షకుని విలువ పాపికి మాత్రమే తెలుస్తుంది. యేసు మన పాపలన్నింటినీ క్షమించుట కొరకే శిలువ మీదకి వెళ్ళి రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ ద్వారా పాపలమైన మనల్ని రక్షించి తన రాజ్యమునకు వారసులుగా చేసిన ఇంకెవరైనా రక్షణ పాప క్షమాపణ మారుమనసు పొందకుండా ఉంటే మధ్యాహ్నం మరలా జ్ఞాపకం చేస్తున్నాం. యేసు పాపల రక్షకుడు, పాపల కొరకు భూమి మీదకి దిగి వచ్చినాడు. పాపమును క్షమించడానికి ఆయనకే అధికారం ఉంది. ఆయన పాపుల స్నేహితుడు, మిత్రుడు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుమప్పుడు నీవునున్న ఇంటి వారును రక్షణ పొందుదురు. రెండవది గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. గలతీ 2:20. గలేషియన్ చాప్టర్ 2 verse 20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇక నువ్వు జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించు జీవితము నన్ను ప్రేమించి నా కొరకై తను తాను అప్పగించుకున్న దేవునికి తను తాను ఈ మాటలు చూడండి, నేను చక్కగా రాశాడు. ఈ విల్లింగ్లీ ఆఫర్డ్ హిమ్సెల్ఫ్ ఎస్ ఎ సాక్రిఫైస్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. తను తాను అర్పించుకొని నా దేవుని కుమారుని యందు విశ్వాసం వలన జీవించుచున్నాము. కనుక ఇక్కడ మనిషిని యొక్క జీవము యేసు ప్రభుతో పాటు సిలువ వేయబడిందని జ్ఞాపకం చేస్తున్నాను. ఐఎమ్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్, ఎట్ నాట్ ఐ బట్ క్రైస్ట్ లివెత్ ఇన్ మీ. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడని నేను కాను. నాట్ ఐ బట్ క్రైస్ట్. మనం ఎందుకు జీవిస్తున్నాం? ఎవరి కొరకు జీవిస్తున్నాం? ఈ ప్రశ్నలకు మీరు జవాబు చెప్తారు, నేను చెప్పనా? మనం వై ఆర్ వి లివింగ్ ఫార్? మనము ఎందుకు జీవిస్తున్నాము? మీరు చెప్తారా, నేను చెప్పనా? అమ్మా, బైబిల్ చదివి చెప్పొద్దండి. వాస్తవం అనదినం ఏంటో అది చెప్పండి. నేను చెప్పనా? పుట్టినాం గనక జీవిస్తున్నాం. రెండవది గమ్యము గురి లేకుండా జీవిస్తున్నాం. మూడవది జీవించాలి కనుక జీవిస్తున్నాం. జీవించాలని ఏం ఆశ లేదు కదా. జీవితంలో ఓడిపోయాము, సోలిపోయాము, డసిపోయాము, కృంగిపోయాము. బతకాలనే ఆశ కూడా లేదు, కానీ సావలేము కదా, అందుకే బతుకుతున్నాం. ఇది చాలామంది నానోడి అనుకుంటా, కానీ పౌలు అన్నాడు, ఇఫ్ ఐ వాంట్ టు లివ్ ఐ లివ్ ఫర్ క్రైస్ట్. నేను బతకాలనుకుంటే క్రీస్తు కొరకే బతుకుతా. మనం ఎవరి కొరకు? మన కొరకు, భర్త కొరకు, భార్య కొరకు, కుటుంబం కొరకు, పిల్లల కొరకు, మన చుట్టూన్న ఆస్తులు పాస్తులు, దీని కొరకే మనం బ్రతకాలనుకుంటాం. ఫాల్స్ సింగిల్ సాలిటరీ డిజైర్ టు లివ్ ఆన్ ద ఎర్త్ ఈజ్ ఫర్ క్రైస్ట్. అందుకే ఓ భక్తుడు ఇలాగ రాశాడు, ఇఫ్ దెర్ ఈస్ నో లవ్ ఫర్ ఎ క్రిస్టియన్ ఫర్ క్రైస్ట్, దెర్ ఈస్ నో సాలిడ్ రీజన్ ఫర్ హిమ్ టు ఎగ్జిస్ట్ ఆన్ ద ఎర్త్. ఓసారి చెప్పనా? ఎన్నిసార్లు అని చెప్పు, మాకేమంటారు? భూమి మీద ఒక విశ్వాసి జీవించటానికి ఏకైక కారణం యేసును ప్రేమించటం. యేసును ప్రేమించే విషయంలో ప్రేమ చల్లగారిపోతే భూమి మీద నివసించటానికి ఆ విశ్వాసికి ఏ కారణం కూడా లేదు. ఇది మనకు అస్సలు సింక్ కాదనుకుంటా. మనం భూమి మీద నివసించడానికి యేసు ప్రభు తప్ప అన్ని కారణాలు ఉన్నాయి. ఈజ్ ఇట్ నాట్ ట్రూ? ఈజ్ ఇట్ ట్రూ? ఎస్ ఆర్ నో? అవునా కాదా? ఇట్స్ ట్రూ.
ఎప్పుడో కానీ మనకు గుర్తురాదు. ఇలాగ ఆదివారం వచ్చి దేవుని వాక్యం మన దగ్గరికి వస్తే నిజమే కదా, ఐఎమ్ నాట్ లివింగ్ ఫర్ క్రైస్ట్, అట్లీస్ట్ ఫ్రమ్ టుడే అండ్ వాట్స్ ఐ షుడ్ లివ్ ఫర్ క్రైస్ట్ అని ఎక్కడో ఒక నలిగిన రెల్లంత ఇట్లా కదులుతూ ఉంటుంది, ఒక అణువు పరిమాణవు హృదయంలో. మిగతా భాగం అంతా ఫుల్లీ కవర్డ్ విత్ ద వరల్డ్. లోకము, లోక పరిస్థితులు, ఇదేం చేయాలా, నెక్స్ట్ వారం ఏం చేయాలా, తర్వాత ఏంటి చేయాలా, చదువు ఎట్లా, పెళ్ళిళ్ళు ఎట్లా, పిల్లలు ఎట్లా, భర్త ఎట్లా, భార్య ఎట్లా, ఇల్లు ఎలాగా, ఆస్తులు ఎలాగా, ఇదే ఆలోచన ఉంటుంది. కానీ హౌ కెన్ ఐ షో కేస్ క్రైస్ట్ ఆన్ డైలీ బేసిస్? అనుదినం నేను క్రీస్తుని ఎలాగ ఇతరులకు చూపించాలి? ఇఫ్ వీ ఫెయిల్ ఆన్ దిస్ టార్గెట్, వీ హ్యావ్ ఫెయిల్ లివింగ్ ఫర్ క్రైస్ట్. ఈ గురి కలిగి జీవించడంలో మనం తప్పిపోతే క్రీస్తు కొరకు జీవించడంలో తప్పిపోయామనే. భక్తుడు ఇలాగన్నాడు, ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఫర్ మై సెల్ఫ్, బట్ ఐ వాంట్ ఎవ్రీథింగ్ ఫర్ క్రైస్ట్. ఒకసారి చెప్పనా? ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఫర్ మై సెల్ఫ్, బట్ ఐ వాంట్ ఎవ్రీథింగ్ ఫర్ క్రైస్ట్. నాకుగా ఏమీ అవసరం లేదు. ఏ మాట చెప్పేవాళ్ళు ఎవరైనా చేయొద్దండి, నేను తప్ప ఎవరు ఎత్తలేరు అనుకోండి. ఇప్పుడు అంకుల్ కూడా ఎత్తవచ్చు. ఎవరన్నా ఈ మాట చెప్తే చేయెత్తేవాళ్ళు ఉన్నారా? నేనే అనుకుంటున్నా. ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఫర్ మై సెల్ఫ్, బట్ ఐ వాంట్ ఎవ్రీథింగ్ ఫర్ క్రైస్ట్. అయితే క్రీస్తు కొరకై, క్రీస్తుని బట్టి నాకు అన్నీ కావాలి. అది కారు కావచ్చు, ఇల్లు కావచ్చు, వాకిలు కావచ్చు, డబ్బు కావచ్చు, సంపద కావచ్చు, ప్రయాణం కావచ్చు, అవకాశాలు కావచ్చు, పరిచర్య కావచ్చు, మందిరం కావచ్చు. నేమ్ ఇట్ ఎనీ యూస్ఫుల్ థింగ్. ఐ వాంట్ ఆల్ ఫర్ క్రైస్ట్, బట్ ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఫర్ మీ. నాకేమొద్దు. పౌలు అదే జ్ఞాపకం, ఐ ఆమ్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్, యట్ నాట్ ఐ బట్ క్రైస్ట్ లివెత్ ఇన్ మీ. క్రీస్తే నాలో జీవిస్తాం. క్రీస్తు మనలో జీవిస్తే క్రీస్తు వలె జీవిస్తాం కదా. క్రీస్తుకి వెలబడి మనం ఎలాగ జీవిస్తాం? ఎంతకాలం సిలువ గురిగా లేకుండా మనం జీవించినాం. ఇది మనకి ఏ జ్ఞాపకం చేస్తుందంటే, లోకం మన ఎదురు నుండి తీసివేయబడ్డ, రిమూవల్ ఆఫ్ ద వరల్డ్. మొదటిది రిలీజ్ ఫ్రమ్ ద వరల్డ్, రెండవది రిమూవల్ ఆఫ్ ద వరల్డ్. లోకము నుండి విడుదల, లోకము మనలో నుండి తీసివేయబడచ్చు. ఇప్పుడు చూస్తామా? గలతీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. గలేషియన్ చాప్టర్ 3 verse 1. ఓ అవివేకులైన గల్తీలారా, మిమ్మల్ని ఎవడు భ్రమపెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శించబడెను కదా. చూడండి మాట ఎలాగ రాయి, ప్రదర్శించబడిన. క్రూసిఫైడ్ క్రైస్ట్ వాజ్ షోకేస్డ్. మామూలు మనం ఎక్కడైనా పెద్ద మాల్స్ దగ్గర పెద్ద డిజిటల్ బిల్ బోర్డ్స్ చూస్తుంటాం కదా రాత్రి పూట. వాళ్ళు ఏదో ఒక అడ్వర్టైజ్మెంట్ వేయాలనుకున్నారు, ఒక సబ్బు, ఒక బట్టలో, కుక్కరు, ఏదో పెద్ద అడ్వర్టైజ్మెంట్. అట్లా పౌలు ఏం చేశాడంటే గలతీలకి యేసుక్రీస్తు ప్రభువుని ప్రదర్శించినాడంటే. ఈ మాట ఏంటంటే ఎగ్జిబిటెడ్. క్రైస్ట్ వాజ్ షోకేస్డ్, ఎగ్జిబిటెడ్. ఎగ్జిబిషన్లో మీరు చూస్తుంటారు కదా అప్పుడు, బట్టల ఎగ్జిబిషన్ అని, బంగారం ఎగ్జిబిషన్ అని, గోల్డ్ ఎగ్జిబిషన్ అని, జ్యువెలరీ ఎగ్జిబిషన్ అని, ఫైన్ ఆర్ట్స్ ఎగ్జిబిషన్ అని, ఇలాగ రకరకాల ఎగ్జిబిషన్ అనేవి ఉంటాయి. దాని పేరు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ అని ఉంటాయి, మీకు తెలుసు కదా సిటీలో. అట్లా యేసుక్రీస్తు ప్రభువు అన్ని ఎగ్జిబిటెడ్ ఇన్ ద చర్చెస్ కాల్డ్ గలేషియన్ రీజన్. అయితే ఇప్పుడు వాళ్ళు ఏం చేసినారంటే అవివేకులైనారంటే సిలువను మానేసి ధర్మశాస్త్రము ఆ వైపు మళ్ళడం అనుభవించి. ఎనీథింగ్ దట్ డు నాట్ హ్యావ్ ఎ సెంటర్ ఆఫ్ ద క్రాస్ ఇస్ నో గాస్పల్ అట్ ఆల్, నో క్రైస్టియన్ అట్ ఆల్. క్రీస్తు సిలువ కేంద్రముగా కాకుండా ఇంకా ఏదైనా పర్వాలేదు, దట్ ఈస్ నాట్ క్రిస్టియానిటీ, అది క్రైస్తవ్యం కాదు. దట్ ఈస్ ఆన్ ద అదర్ సైడ్ ఫూలిష్నెస్. అది అవివేకమో. గలతీలారా, మీరింత తేలిగ్గా అవివేకులైతురా. ఏమి అవివేకులు అంటే ఎవరు? వివేకులు అంటే ఎవరు? హూ ఈజ్ వైజ్ పీపుల్, హూ ఈజ్ వైజ్ పర్సన్ అండ్ హూ ఈజ్ అన్వైజ్. ఇన్నెన్ని మార్కులు వస్తే వైజా? మా పిల్లోడండి ఇన్నెన్ని మార్కులు వచ్చిన ప్రభుకు స్తోత్రాలండి. మా పిల్లోడండి జేఈటీ క్లియర్ చేసినాడు, అడ్వాన్స్ క్లియర్ చేసినాడు, ప్రభుకు స్తోత్రాలు, గ్లోరీ టు గాడ్. మా అమ్మాయి అండి నీట్ క్వాలిఫై అయింది, మంచి మెడికల్ కాలేజీలో సీటు, గ్లోరీ టు గాడ్.
మా అమ్మాయి అండి క్యాంపస్ సెలెక్షన్ వచ్చింది, టీసీఎస్, విప్రో. ఓకే, గో యాహూ, ప్రైజ్ గాడ్, గ్లోరీ టు గాడ్. ఇవన్నీ బాగానే ఉన్నాయి. బట్ ఆర్ వి వైజ్ ఆర్ అన్వైజ్? మనం జ్ఞానులమా అజ్ఞానులమా? జ్ఞానులమా? అజ్ఞానులము. వెరీ గుడ్. జ్ఞాని ఎవరు, అజ్ఞాని ఎవరు అని కొత్త నిబంధనలో చాలా నిర్వచనాలు ఉన్నాయి. ఉదాహరణకి యేసుప్రభు కొండ మీద ప్రసంగంలో చెప్తూ, ఇసుక మీద పునాది వేసి ఇల్లు కట్టుకున్నవాడు బుద్ధిహీనుడు అంటే ఇంగ్లీష్ బైబిల్ ప్రకారం ఈజ్ ఎ ఫోల్. ఎవరు బండ మీద పునాది వేసి కట్టుకున్నారో వాడు బుద్ధిమంతుడు అంటే వైజ్ అని. అలాగే చాలా డెఫినేషన్స్ ఉన్నాయి. సమయం సద్వినియోగం చేసుకునే వాళ్ళు జ్ఞాని, సమయాన్ని దుర్వినియోగం చేసుకునే వాళ్ళు అజ్ఞాని. దీపాలు నూనె తీసుకెళ్లేవాళ్ళు జ్ఞాని, దీపాలు ఒక్కటే తీసుకెళ్లేవాళ్ళు మాత్రము అజ్ఞానులు అని. ఇలాంటి నిర్వచనాలు చాలా ఉన్నాయి. ఇక్కడ కూడా ఒకటి ఏంటంటే, ఎవరు జ్ఞానులు అంటే ఆత్మానుసారంగా ఆరంభించి ఆత్మానుసారంగా ముగించేవాడు. ఎవరు అజ్ఞానులు అంటే ఆత్మానుసారంగా ఆరంభించి శరీరానుసారంగా ముగించేవాడు. ఇది కింద వచనంలో రాయబడింది. దోస్ హూ స్టార్ట్ ఇన్ ఎ స్పిరిచువల్ రెల్మ్ అని ఏంటంటే కార్నల్ రాదు. ఆత్మానుసారంగా ఆరంభించినారు. ఎంత భక్తి, ఎంత ధైర్యం, ఎంత త్యాగం, ఎంత ప్రభు కొరకు అంటే అంతగా ఉన్నారు దేవుని ప్రజలైన వాడు. ఇప్పుడు అంత శరీరంలోనికి వచ్చినారు. అప్పుడు దేహం కప్పుకోవటానికి బట్టలు ఉంటే చాలనుకున్నారు, ఉండటానికి నివాసం ఉంటే చాలనుకున్నారు, ప్రయాణ సౌకర్యాలు సామాన్యంగా ఉంటే చాలనుకున్నారు. అంత ప్రభు కొరకే అనుకున్నారు. అందుకనే కదా మన సహవాసాలు ఎంత వృద్ధిలోనికి వచ్చినాయి. వారి చెమట, వారి కష్టార్జితం అంతా ప్రభు పరిచర్య కొరకే. ఆ దినాల్లో ఇంకా మనీ సర్క్యులేషన్ ఈ దినాల్లో ఉన్నంత లేదు. అంత ధారాళంగా దేవుని ప్రజలు చేయి చాపేవాడు. ఇప్పుడు దేవుని ప్రజలకి ఫుల్ మనీ సర్క్యులేషన్ ఉంది. వాళ్ళ ఆ వసతులు కూడా మోర్ దెన్ వాట్ దే కెన్ థింక్ ఆఫ్. 6 జతల బట్టలు చాలు అని అనుకుంటే బీరువాలు నిండిపోయి బీరువాలు తెచ్చేసుకుంటా ఉంటారు. పాత మన్న అన్లోడ్ చేయొచ్చు కదా. ఓన్లీ డౌన్లోడింగే ఉంటాయి కానీ ఇవి మామూలు బయటికి పంపించేది ఉండదు. అలాగే అన్నీ. అందుకనే ప్రభు పని కొరకే చేయి చాపేది తక్కువైపోయింది. దానికి తోడు సాతాను ఒక లాజిక్ తీసుకొని వస్తాడు. ఒకవేళ మీరు చేయి చాపినారనుకో, అదేం వాళ్ళు మంచికి వాడతారు అనుకున్నారా? వాళ్ళ దాన్ని చెడ్డకు వాడతారు. దానికి మీరెందుకు చాపాలా అని చెప్తే మీకు అనిపిస్తారే నిజమే కదా అని. నువ్వు అట్లా కాదా ఆలోచించాల్సింది. ప్రభు వాక్యానికి విధేయత చూపిస్తున్నామా? మలాకి 3:10 ప్రకారము నా మందిరావరణములో ఆహారమునట్లు మీ భాగము తీసుకొని రండి. దానికి ఎస్ఆర్ నో. మిగతావన్నీ నీ కామెంట్లు, నీ లాజిక్, నీ ఆర్గ్యుమెంట్లు అవసరం లేదు. ఓకేనా? ఉత్సాహముగా ఇచ్చువాని ద లార్డ్ గివ్ బ్లెస్సెడ్ ద చీర్ఫుల్ గివర్. ఉత్సాహముగా ఇచ్చువాని ప్రభు దీవించు. అది మనం పాటిస్తున్నామా లేదా, వాక్యానికి విధేయత చూపిస్తున్నామా లేదని. అప్పుడు వాక్యానికి విధేయత చూపించేస్తేనే మనకు బహుమానం. వాక్యానికి విధేయత చూపించుకోవడం మన లాజిక్ వీటన్నిటిని బట్టి ఆధారం చేసుకుంటే ఇప్పుడు మనం దీనికి వాడం కానీ దేనికో వాడతాం. ఇప్పుడు నాకు చాలామంది విశ్వాసం చూసి ఎంత గుండె తరక్కపోతుంది అంటే, ఏమీ చేయలేము, ప్రార్థన మాత్రం చేస్తున్నాము, చెప్తే తప్పుగా తలస్తారు, ఎంత చెప్పినా ఆయనకి తెలియదులే, నన్ను తేలిగ్గా విమర్శించేదానికి ఉంటుంది కదా, ఏం లేకుండా ఉన్నవాడు మస్తుగా మాట్లాడతాడు, మేము కూడా అట్లా మాట్లాడుతుంటామే ఏం లేకపోతే అని అంట కదా. ఇప్పుడు మీరు ప్రభు సేవ కొరకు పాతకాలంలో మీరు ఊహించుకోండి, 30 ఏళ్ళు మీరు చిన్నపిల్లలు ఉన్నప్పుడు మీ నాన్న అమ్మగారు హాస్పిటల్ కొరకు మీరు ఖర్చు పెడుతున్నంత ఖర్చు పెట్టినారా? ఇంత మెడికల్ బిల్ ఉందా? లేదు. దేవుని మందిరానికి రావాల్సిన ఈవులు హాస్పిటల్కి పోతుంది. దేవుని మందిరానికి రావాల్సిన ఈవులు ఎక్కడికి పోతున్నాయి? ప్రైవేట్ కాలేజీలకు పోతున్నాయి. లక్షలు ఫీజులు కడుతున్నారు సెమిస్టర్. బ్రదర్ మా వాడికి సీట్ వచ్చాను, మేము పిహెచ్డి దాకా చదువుకున్న ₹1,00,000 అయిపోయింది. మీకు ఎల్కేజీ కేజీకి తీసుకెళ్తుంటేనే లక్షలు అడుగుతూ ఉంటారు. ఇంక వాడు నడవను కూడా నడవడు, ఎత్తుకొని పోవాల.
ఉన్న డబ్బులను దానికి గుమ్మరిస్తున్నారేంటి? ఉన్న టైం అంతా దానికి గుమ్మరిస్తున్నారేంటి? ఉన్న చెమట అంతా దానికి గుమ్మరిస్తున్నారేంటి? దేవుని మందిరాలు ఖాళీగా అయిపోయినాయి, పెట్టెలు ఖాళీగా అయిపోయినాయి, బుక్కలు ఖాళీగా అయిపోయినాయి, అన్ని ఖాళీగా అయిపోయినాయి, దేవుని ప్రజలు ఖాళీగా అయిపోయినారు. మీకు తెలుసో తెలీదో, నీడ్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్, నీడ్ ఇన్ అమాంగ్ ద గాడ్స్ పీపుల్ ఈజ్ సో హ్యూజ్. ఇంత నీడ్ ఇంతకు ముందు అంత కనిపించేది కాదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఎవరైనా మాకు బాగలేదండి, హాస్పిటల్లో ఉన్నాం, ప్రార్థన చేయండి. అది ఏదో చిన్న చిన్న జ్వరం అయితే ఏదో క్రోసిన్ అది ఇది ఇప్పించేసి అట్ట కాదు, పెద్ద పెద్దవి. గుండె ఒకళ్ళు అంటారు, కిడ్నీలు ఒకళ్ళు అంటారు, తర్వాత ఇంకా లివర్ అని ఒకళ్ళు అంటారు, మోకాళ్ళ నొప్పుల మోకాళ్ళ రీప్లేస్మెంట్ అని ఒకళ్ళు అంటారు, ఒకళ్ళు బోన్ మ్యారో అని ఒకళ్ళు. అన్ని లక్షల్లో ఉండేవే రోగాలు, వేలల్లో ఉండే రోగాలే లేవు. ఎందుకు ఇలాగ జరుగుతుంది? నేను అనుకుంటా 1 కొరింథీ 11 పౌలు అన్నాడు కదా, అయోగ్యముగా పాలు పొందటం వలన అనేకులు, కొంతమంది కాదు, కొంతమంది అయితే ఏదో మా అలాంటి వాళ్ళు సర్దుకుంటాం కదా, అనేకులు అంటే మీరు కూడా కలుస్తారు. అనేకులు బలహీనులు, రోగులు చాలామంది అంట, అంటే 90% అనుకోండి కనీసం. ఏం చేస్తున్నారు వాళ్ళు? నిద్రిస్తున్నారంటే వాళ్ళకి ఏం చలనం, నువ్వు ఎంతన్నా చెప్పు, ఎట్లన్నా మాట్లాడు, ఏడ్స్తా చెప్పు చల్లం ఉండదు, నవ్వుతా చెప్పు చల్లం ఉండదు, కేకలేస్తా చెప్పు చల్లం ఉండదు. ఎందుకంటే దే ఆర్ స్పిరిచువల్లీ డెడ్. వారు ఆత్మీయంగా మృత్యుల్యంలో వాళ్ళు కనిపిస్తారు. ఎంత ఆత్మీయంగా ఆరంభించినాం, ఎంత శారీరకంగా వచ్చేసినాం. దేవుని వాక్యానికి విధేయత చూపించాలని ఆరంభించి ఇప్పుడు దేవుని వాక్యం వదిలేసి ఎవరు బాగున్నారండి, ఆయన బాగున్నాడా, ఈమె బాగుందా, వీళ్ళు బాగున్నారు, వాళ్ళు బాగున్నారు, ఎవరు మేము ఎవరు బాగలేరు, నువ్వు బాగున్నావా? దానికి మీరేమంటారండి, నువ్వు బాగుంటే కదా మేము బాగుండేది. సరే మేమేమంటాం, మీరు బాగుంటే కదా మేము బాగుండేది. ఎవరైనా కొంతమంది నన్ను అప్పుడు అడుగుతున్నారు, బ్రదర్ ఎట్లున్నారంటే మీ బాగే మా బాగు అని. మీరు బాగుంటే మేము బాగున్నట్లే. అదేంటి బ్రదర్ మీరు బాగుండాలా? లేదు, మాకంటే మీరే బాగుండాలి. ప్రార్థన చేసేది మీరే కదా, సహాయం చేసేది మీరే కదా, ప్రోత్సహించేది మీరే కదా, ఆదరించేది మీరే కదా. బాధ హృదయం తరకపోయే సంగతులు ఏంటంటే లక్షలు కాలేజీలకు సీట్లు పోస్తారు, తర్వాత హాస్పిటల్ కట్టేసి వస్తారు. హాస్పిటల్ కట్టేటప్పుడు 10 లక్షలు బిల్ అయిందంటే మాట్లాడకుండా కార్డు ఇచ్చేసి కట్టేసి వస్తారు. అదే వేరే 10,000 తగ్గిరా కొద్దిగా. అదే కాలేజ్ దగ్గర 5 లక్షలు సెమిస్టర్, 5 లక్షలా అన్నాను, 5 లక్షలు తొందరగా ఇచ్చి ఇదిగో కార్డు. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు బేరం, దాన్ని ఏమంటారు? బార్గెయినింగ్. ఎట్లా బార్గెయినింగ్? అక్కడేదో అబిడ్స్ దగ్గర ఒక బజార్ ఉంది, ఏమంటారు దాన్ని? బేగం బజార్. బేగం బజార్ దగ్గరికి వెళ్ళి సేఫ్టీ పిన్నులు 10 రూపాయలకి డజన్. 10 రూపాయలా? 2 డజన్లు 10 రూపాయలకి. బేగం బజార్లో బేరం ఆడుతున్నట్టు మనం కూడా దేవుడి దగ్గరికి వచ్చి బేరం ఆడుతాం. అందుకనే చాలాసార్లు అనిపిస్తుంది, ప్రభువా వారిని అప్పగించను అని రాసిన. నేను ఈ మాట చెప్తే మీరు అనుకోవచ్చు, అవును బ్రదర్, మరి రోగం వస్తే హాస్పిటల్కి పోకూడదా, డబ్బులు ఖర్చు చేయకూడదా? మంచిది. ప్రైవేట్ దాంట్లో సీట్లు వస్తే డబ్బులు కట్టకూడదా? అది కూడా మంచిది. ఇప్పుడు చెప్తా, మనం ప్రభుకి నమ్మకంగా ఉంటే 90% వాళ్ళకి చెప్తున్నాం. రోగం మనది యోబుకి రాలేదు, అందరు యోబులు కాదులే, మనం అంత సీన్ లేదు కానీ మనకి. ఒకవేళ ప్రభు కొరకు మనము మన సమయము, మన చెమట, మన ప్రార్థన మనమంతా అప్పగించుకున్నప్పుడు ప్రభు పేమెంట్ సీట్ నుండి తప్పించి ఫ్రీ సీట్ ఇస్తాడేమో. 10 లక్షలు కట్టించేది 1,00,000 రూపాయలతో సర్దగలడా లేదా? నోటితో చెప్పండి. ఇప్పుడు 10 లక్షలు హాస్పిటల్కి పోయేది రోగం లేకుండా బాగా చేయగలడా, చేయలేడా? నోటితో చెప్పండి. మరి ఎందుకని పోతున్నాం? అంటే పోవడం మానేయండి అని నేను చెప్పట్లేదు, తప్పగా మీరు అర్థం చేసుకోవద్దండి. సాధారణంగా మనము దేవుని వాక్యానికి విధేయత చూపించిన కారణంచేది ఇట్లాంటివన్నీ వస్తుంటాయి.
ఇక్కడ మూసేసినాం అనుకో పక్కన ఎక్కడో ఒక దగ్గర పోతుంది, లీక్ అవుతుంది కదా. ఇక్కడ దేవుని కార్యాలకి ఏమొద్దు, నా సమయం కానీ, నా చెమట కానీ, నా చేయి చాపేది కానీ ఏమొద్దు. ఎదే వెళతాం, 20 రూపాయలు 5 రూపాయలు బిళ్ళ టన్ 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 మోగుతుంటుంది. వాళ్ళు ఎందుకే ఇలాగ మోగిస్తామంటే వాళ్ళు కౌంట్ చేసే వాళ్ళకి తెలియాలి కదా, మాకు తెలియాల మంచిది. ప్రభు చూసినాడు కదా. యూ కెన్ నెవర్ ఎస్కేప్. నీకు టంగ టంగానే శబ్దం వచ్చేటట్లు వేస్తే నీకు కూడా టంగ 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 టంగానే పడతాయి. నోబడి మిస్సెస్ ఇట్. మిస్ అవుతాడండి. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, యు గెట్ వాట్ యు గివ్. ఒకసారి చెప్పనా, గలతీల్లో కూడా అదే మాట రాసినారు. ఏం విత్తుతామో అదే కోస్తాం. తెలుగులో ఇంగ్లీష్లో అదే సామెత ఉంది, యు గెట్ వాట్ యు గివ్. నువ్వు యాపిల్ పండు ఇస్తే యాపిల్ పండు, అరటి పండు ఇస్తే అరటి పండు వస్తుంది. తర్వాత ఏంటి, మంచి టిఫిన్ ఇస్తే మంచి టిఫిన్ వస్తుంది, మంచి భోజనం ఇస్తే మంచి భోజనం వస్తుంది. అలాగే ఆత్మీయత ఇస్తే ఆత్మీయత వస్తుంది. శరీరం విత్తితే శరీరమే కోస్తాం, ఆ చెడు విత్తితే చెడే కోస్తాం. ఇవన్నీ ప్రాక్టికల్గా మనం లేకుండా చాలామంది చూడండి, పాతకాలంలో మీ అందరికీ గవర్నమెంట్ సీట్లు వచ్చినాయి, ప్రైవేట్ సీట్లు వచ్చినాయి. మీ పిల్లల సంగతి కాదు, మీ సంగతులు చెప్పండి. ప్రైవేట్ సీట్లు కాదు, గవర్నమెంట్వే వచ్చినాయి. నాకు కూడా ఎంఎస్సీలోన ప్రెస్టీజియస్ యూనివర్సిటీలో ఫ్రీ సీట్ వచ్చింది. కెమిస్ట్రీలో వచ్చింది, జియాలజీలో వచ్చింది, ఇంకా వేరే అప్లై చేసి వచ్చిందేమో. అక్కడిది ఇక్కడ దేవుడు బ్యాలెన్స్ చేస్తాడు ఆయన కొరకు వాడితే. మనం అట్లాగా వాడట్లేదు కనుక భవిష్యత్ దేవుడు ఇంక ఎలాగో ఇట్లేదులే ఇట్లన్నాయి. అదేంటి ప్రభు, నువ్వు బలవంతం చేసి ఇక్కడ ఇచ్చేటట్టు చేయొచ్చు కదా నీ పనుల కొరకు అంటే, నేను బలవంతం చేయను. ఐఎమ్ ఏ జెంటిల్ మ్యాన్. మనఃపూర్వకంగా మీలో ఇచ్చేవాడు ఎవడైనా ఉన్నాడా? ఇష్టపూర్వకంగా. అందుకే పౌలు రాస్తాడు కొరింథీయుల్లో, ద లార్డ్ లవెత్ ద చీర్ఫుల్ గివర్. ఉత్సాహముగా ఇచ్చువాన్ని దేవుడు ప్రేమిస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. బలవంతము లేదు. ఎందుకు ఇవన్నీ నేను చెప్తున్నానంటే, ప్రభువు తను తాను అప్పగించుకో, ఆయన ఉత్సాహంగా తను తాను ఇచ్చుకో. మీరు ఊహించండి, ఇప్పుడు మనం ఎవరికైనా సహాయం చేయాలో, ఒక పూట భోజనం పెట్టాలా అనుకో, మనకు బాగా పరిచయం ఉండి లేకపోతే తెలిస్తే భోజనం పెడతాం, అంతేనా? మన ప్రాంతమో, మన మందిరమో, మన దగ్గరికి రావడము, మన భాష, మన కులము, ఏదో బ్యాక్గ్రౌండ్ చూస్తాం కదా. కానీ దేవుడు తన తాను మనకు అప్పగించుకోవటానికి ప్రాణమే పెట్టేటప్పుడు ఏం చూడలేదు అనుకుంటారు. ఇప్పుడు మనమే ఎవరికైనా బండి ఇస్తున్నాం, 2 వీలర్ ఉందనుకోండి, ఇచ్చినాం. ఎవరో పిల్లలు యవనస్తులు, అమ్మ నాన్న అడిగితే ఎవరిరా బండి రాలేదంటే వాడికి ఇచ్చేసి, వాడు ఎవరికి రా నువ్వు ఇచ్చేసి వచ్చింది వాడు మా ఫ్రెండ్. మీ ఫ్రెండ్ అయితే బండి ఇచ్చిరాలా, వాడిని కిరాణి చాయ్ ఒకటి తాపించరా, అంతే. నువ్వు బండ్ల గిండ్లు ఇస్తావంటే వాడు పాడగొడితే ఏం చేస్తుంది, ఇంక తిట్టుకొని తిడుతూనే ఉంటారు. మళ్ళీ వాడు బండి తెచ్చేదాకా తిడుతూనే ఉంటారు. బండి తెచ్చిన తర్వాత ఆపుతారంటే, లేదు చూసుకో, దానికి వాడు అంతా పెట్రోల్ తీసుకున్నాడో, ఇంజిన్ అమ్ముకొని వచ్చినాడో, ఏం అమ్ముకొని వచ్చినాడు అని. ఈ తిట్లకి మనకు అనిపిస్తుంది ఇంకోసారి, నాకు కూడా బండి వద్దుమా. ఒక చిన్న వస్తువు మనం ఎవరికైనా ఇవ్వాలంటే ఇంత ఫీల్ అయిపోతామే. వస్తువే పోతే మళ్ళా కొనవచ్చు. యేసుప్రభు మన కొరకు ప్రాణం పెట్టి, ఎవరి కొరకు యోగ్యులా కాదు, యూదులా కాదు, తెలివైన వాళ్ళ కాదు, అందం కలిగిన వాళ్ళ కాదు, భక్తుల అసలే కాదు, ఆత్మీయుల అంతకంటే వీళ్ళందరి కొరకు ఆయన ప్రాణం పెట్టినాడు. మన ఇద్దరుండి మన యొక్క సమయం, మన యొక్క ఆరాధన, మన యొక్క ప్రార్థన, మన యొక్క తీర్మానం, మనము చెమట చేయి చాపేది రాజ్యవ్యాప్తి కొరకు. ఆయన అన్నాడు, భూమి నాది, ఇక పౌలు సిలువ తప్ప మరి దేని ఎందును అతిశయించడం నాకు దూరం అవునుగాక. దీనికి ఒక పేరు పెడదామా? రెస్టోరేషన్, సమకూర్పు. ఎవ్రీ యాక్ట్ దట్ ఈస్ సెంటర్డ్ అరౌండ్ కార్నాలిటీ ఈజ్ ఫూలిష్నెస్. శరీరం చుట్టూ కేంద్రీకృతమైన ప్రతి ప్రక్రియ అవివేకం. ఆత్మ చుట్టూ కేంద్రీకృతమయ్యే ప్రతి ప్రక్రియ జ్ఞానం. దట్ ఈస్ ద విజ్డమ్ ఆఫ్ క్రైస్ట్. ఇప్పుడు చెప్పాడు మన జ్ఞానంలో అజ్ఞానం. వెరీ గుడ్. అజ్ఞానలే. మన ఆలోచనలు భౌతికంగానే ఉంటాయి, మన క్రియలు భౌతికంగానే ఉంటాయి, మన పద్ధతులు భౌతికంగానే ఉంటాయి,
సిలువ ఎక్కడో ఆదివారం మాత్రమే కనిపిస్తుంది. సోమవారం నుండి శనివారం దాకా లోకమే కనిపిస్తుంది. క్రీస్తు సిలువ వేయబడినట్లు నేను మీకు ప్రదర్శించలేదా? నేను ఎగ్జిబిషన్ పెట్టానే ఒకటి. అక్కడ నా ఎగ్జిబిషన్ కాదు, యూదా గోత్రంది కాదు, బెన్యామీన్ గోత్రంది కాదు, నా ధర్మశాస్త్రం కాదు, మా సారైన గమాలియల్ది కాదు. సిలువ వేయబడి యేసును నేను ఎగ్జిబిషన్ పెట్టి వచ్చినారు కదా, టికెట్ లేకుండానే చూసినారు కదా, ఆ యేసు ఎక్కువగా క్రియను అంగీకరించినారు కదా. మరి దాన్ని ఎందుకు మినియేచర్గా యేసును మనం ప్రదర్శించట్లేదు? ప్రభు మన కొరకు అన్నీ ఇచ్చినాడు. మనం ప్రభు కొరకు ఏమిస్తాం? మనం ఏం చేస్తాం? వెనక ఎక్కడో కళ్ళు మూసుకొని ఆలోచిస్తాం. ఈ వారంలో ఏమన్నా అబద్ధం చెప్పానా? సత్యం చెప్పింటే కదా అబద్ధం చెప్పడానికి. ఈ వారంలో ఎవరికైనా నష్టం చేసినానా? ఈ వారంలో ఏమైనా పొరపాట్లు చేసినానా? ఇట్లా ఆలోచించి నీకేమనిపిస్తుంది అంటే సైతాను మర్చిపోయేటట్లు చేస్తుంది. మామూలుగానే మర్చిపోతున్నాం కదా, షుగర్ బీపీ ఎక్కువైపోయి. మాత్ర ఇప్పుడు వేసుకున్నా కూడా ఏమంటారంటే, అమ్మాయి మాత్ర తీసుకుని రా ఇప్పుడు వేసుకోవాలా? కాదు డాడీ, ఇందాక వేసుకున్నావు కదా. ఎప్పుడు వేసుకున్నాను? నన్ను చంపేకి నువ్వు మాత్ర వేయకుండా. అరే ఇప్పటిదాకా వేసుకున్నావు, నేనే వచ్చి ఇచ్చినాను. లేదు చంపండి, ఇంకేముంది. మనకే గుర్తుండట్లేదు. మాత్ర వేసుకున్నాం గుర్తుండట్లేదు, తాళపు చెవులు ఎక్కడ పెట్టినాం గుర్తుండట్లేదు, బైబిల్ పట్టుకున్నాం లేదు గుర్తుండట్లేదు, చెక్ బుక్ పట్టుకున్నాం లేదు, ఏది మనకు గుర్తుండి. ఇంక సిలువేం గుర్తుంటారు. డిఎల్ మూడి అనే ప్రపంచ ప్రఖ్యాత సువార్థికుడు ఇలాగ అన్నాడు, మేక్ మీ హంబల్, లెట్ మీ నాట్ నో దట్ ఐఎమ్ హంబల్. నన్ను దీనునిగా చెయ్యి, నేను దీనుడని నాకు తెలియకుండా చెయ్యి. ఎప్పుడైనా ఇలాంటి దైవికమైన ఆలోచనలు మనకు వచ్చినాయి. మనం దీనులుగా తెలుసుకునేటట్లు అనుకుంటాం కానీ, నేను చాలా దీనుడు కదా, మీకు తెలుసు కదా అన్నట్టుగా లోపల ఉంటుంది. కానీ ఆ భక్తులు ఎలాగ ప్రార్థన చేసినారు, మేక్ మీ హంబల్, లెట్ మీ నాట్ నో దట్ ఐఎమ్ హంబల్. ఇప్పుడు గలతీ 3లో రాయబడినట్లు, డిడ్ ఐ షోకేస్ క్రైస్ట్ ఎస్టర్డే, లాస్ట్ వీక్? యేసును నేను నిన్న ప్రదర్శించినానా, మొన్న ప్రదర్శించినానా, మొన్న ప్రదర్శించినానా? సోమవారం నుండి శనివారం దాకా యేసును నేను టికెట్ లేకుండా లోకానికి ప్రదర్శించినానా లేదా? చెప్పండి, యోగ్యులమా కాదా? ప్రదర్శించినామా లేదా? లేదు. క్లియర్గా మనకు తెలుస్తుంది. యేసును ప్రదర్శించినామంటే అర్థం ఏంటి? యేసు ప్రేమ, యేసు దీర్ఘశాంతము, యేసు కనికరం, యేసు దయాళత్వం, యేసు మంచితనం, యేసు సాత్వికం, యేసు వలె మౌనముగా ఉండట, యేసు వలె భరించుట, యేసు వలె సహనం కలిగి ఉండట. గత వారంలో మనము కలిగి ఉన్నామా? లేదు. కోపాలు వచ్చినాయి, తిట్టుకున్నాము, కొట్లాడుకున్నాము, అలిగినాము, అన్నం తినుకున్నాను. యేసుప్రభు ఎప్పుడైనా అలిగినట్లు బైబిల్లో ఒకసారి రాశారంటే 33.5 సంవత్సరాల్లో మనం ఎప్పుడన్నా అలక్కున్నట్లు ఉందండి? నేను చెప్పేది మీకు అర్థమవుతుంది కదండి? అవుతుందా లేదా? ఈ నెల నేను అలగలేదు భర్త మీద, ఈ సంవత్సరం నేను భార్య మీద అలగలేదు అనేవాళ్ళు ఎవరన్నా చేయతండి, పెళ్లి కాని వాళ్ళు తప్ప. ఏమంటే ఎందుకు అట్లా అలగారు బ్రదర్, ఎందుకు అట్లా అలగారు సిస్టర్ అంటే, బ్రదర్ ఇది ఫ్యామిలీ లైఫ్లో న్యాచురల్ బ్రదర్. షోకేసింగ్ క్రైస్ట్, క్రీస్తుని మనం ఇతరులకు కనపరచట, అదొక ఊరు. చెప్పి నేను ముగిస్తాను. ఊర్లో తండ్రి కుమారుడు ఉన్నాడు. తండ్రి ఏమో కుమారుణ్ణి, సరే కూతుర్ని పెడదాం, తండ్రి ఏమో కూతుర్ని ఒక బర్త్డే గిఫ్ట్, పుట్టిన దినాన నీకు గిఫ్ట్ కావాలంటే ఏమో తీసుకో అంటే, సరే డాడీ మన ఇద్దరు కలిసి వెళ్దామని ఏదో ఒక మార్ట్, ఏం మార్ట్? డిజిటలా? ఈయన వద్దులే, సెంట్రల్ మాల్ లాంటి దానికి వెళ్ళారు అనుకోవచ్చు, ఎల్లులోనో ఏదో. సరే వెళ్ళిన తర్వాత అక్కడ పాపకి నీకు ఏది నచ్చితే అది తీసుకో అంటే, పాప వెళ్ళి ఒక వజ్రాల దండ తీసుకో. అది ఎంత అని అడిగితే, ఎక్కడ ఉన్నాయన్నా? ఇది 10,000 అన్న. సరే 10,000కి వజ్రాలు ఎట్లా వస్తాయంటే, నేను పక్కన చెప్పినాడు, సార్ ఇది డూప్లికేట్ నకిలీ.
దానికి నకిలీ, డూప్లికేట్ అని కాకుండా పాతకాలంలో ఏమనేవాళ్ళు అంటే రోల్డ్ గోల్డ్ అనేవాళ్ళు. అంటే బంగారుకి నకిలీ బంగారు, డైమండ్స్‌కి నకిలీ డైమండ్స్, అలాగే పెరల్స్‌కి కూడా నకిలీ. అన్నిటికీ నకిలీస్ రోల్డ్ గోల్డ్ అనేవాళ్ళు. ఇప్పుడు దానికి ఏం పేరు పెడుతున్నారంటే పాలిష్డ్ పేరు పెట్టాలి కదా! ఆ! ఇమిటేషన్ జ్యువెలరీ. ఇట్ లుక్స్ లైక్ బట్ ఇట్స్ నాట్. ఇమిటేషన్ జ్యువెలరీ అంట. అది బోర్డు పెట్టింది నాకు అర్థం కాకుండా ఒకరోజు ఆయన పోయి అడిగా, ఇమిటేషన్ జ్యువెలరీ అంటే ఏంటయ్యా కొత్తగా పెట్టారంటే, ఏం లేదు సార్, ఇంతకుముందు ఉన్న పేరు రోల్డ్ గోల్డ్ అనేది తీసేసి ఇమిటేషన్ అని పెట్టినారు. అప్పుడు వాళ్ళ నాన్న అన్నాడంట, అమ్మాయి ఇది ఎందుకు అంటే, లేదు నాకు ఇదే కావాలా, నువ్వు 10,000 ఇచ్చేయి, వాళ్ళకి ఇచ్చేయి అనిందంట. సరే 10,000 ఇచ్చేసినాడు, తీసుకో. ఇంటికి వచ్చిన తర్వాత ఒక రోజు 2 రోజులు గడిచిన తర్వాత కూతుర్ని పిలిచినాడంట, అమ్మాయి యూ లవ్ మీ, నన్ను ప్రేమిస్తున్నావా? అవును డాడీ ప్రేమిస్తున్నా. అయితే నువ్వు మొన్న మాల్లో తెచ్చినావు కదా, ఏంటి వజ్రాల దండాన్ని, అది నాకు ఇచ్చేయి. ఐ ఆల్సో లవ్ దట్, అది కూడా నేను ప్రేమిస్తున్నా. ఐ లవ్ యూ దట్. ఎంతమందిని ఎన్నెన్నో ప్రేమిస్తుంటారు వాళ్ళు, చెప్పుల్ని, కార్ని, ఫోన్ని, అమ్మని, నాయన్ని కూడా అని అంటే, సరే నీ ఇష్టము అన్నాడు. ఇంకో వారం తర్వాత మళ్ళీ పిలిచి ఇదే ప్రశ్న అడిగాడు, అమ్మాయి నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను డాడీ. అయితే అది నాకు ఇచ్చేయి. ఎందుకు డాడీ ఎప్పుడు నువ్వు దీని మీద పడ్డావంటే, నేను ప్రేమించి నేను ఒక్కడే నీకు ఉండాలా, ఇది ఉండకూడదు అని అంటే, అట్లా కాదు డాడీ, ఇది కూడా ఉన్న డాడీ, అప్పుడప్పుడు చూసుకుని నేనేమి వేసుకోవట్లేదు కదా, ఎప్పుడో ఒకసారి వేసుకుంటా ఫంక్షన్స్కి, అకేషనల్ బిలీవర్స్. అలాగా వారంకి ఒకసారి, నెలకు ఒకసారి అడుగుతూనే ఉన్నాడు. ఒకసారి 6 నెలల తర్వాత మళ్ళీ పిలిచి అడిగాడు, అమ్మాయి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు? ఎస్ డాడీ, ఐ లవ్ యూ సో మచ్. సరే అది నాకు తెచ్చిచ్చేసి. రోజు అడుగుతున్నాడు, ఇసిగిపోయి తీసుకుని వచ్చి ఆయన చేతులు. అప్పుడు ఆయన అన్నాడంటే, థ్యాంక్ యూ, నవ్ ఐ నో దట్ యూ లవ్ మీ సో మచ్. ఇప్పుడు అమ్మాయి అనింది, డాడీ డూ యూ లవ్ మీ? ఎస్ ఐ డు. వెరీ గుడ్, మీకు భలే అర్థమవుతుంది. వాక్యం అర్థం కాదు కానీ ఎస్ ఐ డు. అప్పుడు నాన్న అన్నాడు. అప్పుడు పాప అనిందంట, నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే నేను నీకు దండ ఇచ్చినాను కదా, మరి నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నానంటే దండ ఇవ్వాలి కదా. ఇప్పుడు వాళ్ళ నాన్న ఏం చేసినాడంటే జోబిలో తీసి కుడి చేతిలో చూసుకునింది, కళ్ళు చికావు. నోరు మూసుకో, మళ్ళీ ఏమన్నా అయితే కష్టం. వెళ్ళే నత్తుకున్నా, ఐ లవ్ యూ సో మచ్. ఎందుకు రా బెడ్ ఏదో అంటాడు కదా మీరు అంటే, ఇది ఎప్పుడుది డాడీ? నువ్వు ఇందాక నేను ఇచ్చింది ఇది కాదు, అది డూప్లికేట్, ఇది ప్లాస్టిక్, ఇది ఒరిజినల్ డైమండ్స్. డాడీ ఎప్పుడు తెచ్చావు దీన్ని? నువ్వు నకిలీ తీసుకున్నావు కదా మాల్లో, ఆ రోజు నేను ఒరిజినల్ కూడా తీసుకో. మరి ఆ రోజు నాకెందుకు ఇవ్వలేదు? ఆ రోజు నేను నీకెందుకు ఇవ్వలేదంటే, నువ్వు నాకు ప్లాస్టిక్ తీయాలి, డూప్లికేట్ తీయాలి. ఓ వాట్ ఎ మిస్. ప్లీజ్ డాడీ, నాకు ఇదే ఇవ్వాలా, నాకు ఇదే ఇచ్చినానని చెప్పు. వాడు నాన్న అన్నాడు, ఇది నీ కొరకే, ఇట్స్ ఫర్ యూ. మరి ఇదేం ప్లాస్టిక్ది ఏం చేస్తావు? ట్రాష్లో పడేస్తా, చెత్త బుట్టిలో పడేస్తా. ఐ వాంట్ గివ్ యూ ఒరిజినల్. ఈ కథ ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే, నీట్ ఏంటంటే, ప్రభు దేవుడు మనకి ఏది ఇచ్చినా విలువైనది, ప్రశస్తమైనది, ఒరిజినల్ తీయాల. మనమేమనుకుంటున్నామంటే, ప్లాస్టిక్ లోకాన్ని పట్టుకొని ఐ లవ్ యూ జీసస్ బర్త్డే ఇప్పుడు ప్లాస్టిక్లు పట్టుకొని, ప్లాస్టిక్ లోకము, గడిచిపోయే లోకము, గతించిపోయే లోకం, సాగే లోకం, హాని చేసే లోకం, కీడు చేసే లోకం,
దాన్ని ప్లాస్టిక్ పెట్టుకొని ఐ లవ్ యూ జీసస్, జీసస్ ప్రభువా నువ్వు అంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా అని ఆదివారం బలలో పాల్పొందుతున్నాం, పాటలు పాడుతున్నాం, ఈబీఎస్ కిరీటాలు అన్నీ పెట్టుకుంటున్నాం. బట్ వాట్ ఈస్ దేర్ ఇన్సైడ్ ఈజ్ ప్లాస్టిక్. ఏస్ అన్నాడు, ఐ వాంట్ టు గివ్ యూ ఒరిజినల్, డూ వాంట్ టు రీప్లేస్ ఇట్. నువ్వు లోకాన్ని నాకు ఇచ్చేస్తే నేను నీకు ఒరిజినల్ ఇస్తా. డూ యూ లైక్ టు రీప్లేస్ ఇట్? హౌ మెనీ ఆఫ్ అస్ లైక్ టు రీప్లేస్ ఇట్? మనల్ని ఎంతమంది అలాగో మార్చుకోవాలనుకుంటున్నాము. టేబుల్ ఇస్ దట్ కౌంటర్ వేర్ ట్రాన్సాక్షన్ టేక్స్ ప్లేస్. మార్చుకునేది మన చెల్లని నాణ్యము, చెల్లని జీవితము, డూప్లికేట్ది, శరీర సంబంధమైనది, ఇదన్నిటినీ ప్రభుకి ఇచ్చేస్తే ప్రభు మనకు ఆత్మీయమైంది, ప్రోత్సాహకరమైంది, దైవికమైంది, పరలోక సంబంధమైంది, ఒరిజినల్ది ప్రభు మనకిస్తుంది. టేబుల్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ ట్రాన్సాక్షన్, క్రాస్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ ట్రాన్సాక్షన్. మన శిక్ష ఆయన తీసుకొని మన క్షేమము ఆయన. ఎంతకాలం ప్లాస్టిక్ దాంతో ఉంటుంది, ఎంతకాలం హౌలాక్. డైమండ్ గురించి మీకు ఎంతసేపు చెప్పాలి తెలుసునా? మీ అందరికంటే నాకు తెలుసు ఎక్కువ, ఎందుకంటే నేను డైమండ్ వాడుతున్నానని కాదు, అట్లా అనుకోవద్దండి. ఏ ఖనిజానికి లేనిది, ఏ లోహానికి లేనిది వజ్రానికి ఉన్న సమానమైన లక్షణాలు. మీరు బంగారం అంటే ఇంత పడిసేస్తారు కదా, అవునా కాదా? దానికి ఎన్ని ముఖాలు ఉన్నాయో మీకు తెలుసా? కొన్ని మీకన్నా ఎన్ని ఉన్నాయో తెలుసా? దానికి ఎన్ని ఉన్నాయి? లేవు దానికి. ఇట్ హ్యాస్ నో ముఖం అట్ ఆల్. అది అమీబా వలె సాగుతుంది. ఎట్లా సాగమంటే అట్లా సాగుతుంది. చెవులకు సాగమంటే చెవులకు సాగుతుంది, చేతులకు సాగమంటే చేతులకు సాగుతుంది, గొంతుకు సాగమంటే గొంతుకు సాగుతుంది, కాళ్ళకు సాగమంటే కాళ్ళకు సాగుతుంది, వడ్డానికి సాగమంటే సాగుతుంది, ఎక్కడ కొద్దిలో బిస్కెట్లు సాగంటే బిస్కెట్లకు సాగుతుంది, ఎట్లయినా అది సాగుతుంది. డైమండ్ అలా కాదు. యూ కెనాట్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. అది ఎట్లుందో దాని ప్రకారం నువ్వు చేయాలి. ఈ వజ్రానికి ఎన్ని మొక్కలు ఉన్నాయి తెలుసా? 56, 56. 56 మంది వజ్రాన్ని చూసినా 56 కోణాల్లో కనిపిస్తుంది. మిగతా ప్రపంచంలో ఏ లోహము కూడా, ఏ పదార్థము కూడా అన్ని యాంగిల్స్, ఫేసెస్ ఉన్నది లేదు. బంగారం ఎవరు చూసినా అలాగే కనిపిస్తుంది నీకు. ఒకే యాంగిల్లే ఉంటుంది దానికి, 56 ఉండవు. వజ్రం అలా కాదు, ఎవరు చూసినా యాంగిల్ కనిపిస్తుంది. 56 యాంగిల్స్. దేవుడు దాన్ని అలా క్రియేట్ చేసిన. అలాంటిది ఇస్తానంటే మనము ఏదో అది ఇది లోకాన్ని పట్టుకొని దీంతోనే ప్లాస్టిక్, దాంతో ఇమిటేషన్ జ్యువెలరీతో కాలం గడిపేస్తాం. యేసు శిలువైపు చూచి క్షమాపణ పొంది కడగబడి శుద్ధీకరించబడి పరిశుద్ధపరచబడి, ప్రభువా నీవే మాకు సమస్తం, మనంత ఆత్మీయంగా ఐశ్వర్యవంతులుగా, రిచ్ ఇన్ మర్సీ, రిచ్ ఇన్ గ్రేస్, రిచ్ ఇన్ గ్లోరీ, కనికరమందు, కృపయందు, మహిమయందు ఐశ్వర్యవంతుడిగా మనల్ని చేసి 56 కోణాలు ఎలాగుంటాయో వజ్రానికి, క్రైస్తవుని కూడా 56 దశల్లో తిప్పి లోకానికి చూపించాలని యేసు ప్రభువుకి బ్యాడ్లీ వి ఫెయిల్. అందుకే నేను అడిగింది ఎన్ని ముఖాలు ఉన్నాయని. మీరు వేరుగా అర్థం చేసుకున్నారేమో కదా. నాకు కూడా డైమండ్ వల్ల 56 ముఖాలు ఉన్నాయి ప్రభు. ఇక్కడ తిరిగినా యేసు ప్రేమ, ఇక్కడ తిరిగితే యేసు కనికరం, ఇక్కడ తిరిగితే యేసు జాలి, ఇక్కడ తిరిగితే యేసు దయ, ఇక్కడ తిరిగితే యేసు దీర్ఘశాంత. ఉన్నాయా? లేకపోతే ఇది ఊరికే సిల్వరు, బంగారు, ఇనుము మాదిరి ఒకటే ముఖమే ఉంటుంది దానికి. ఏక్నాథ్ సిలువలా కాదు, ఆయన మన కొరకే చెక్కబడినాడు. రసనాక్రాంతుడయ్యాడు, వ్యాధిని అనుభవించిన, రక్తం కార్చినిపోయి సమాడ్చిబడి తిరిగి లేచి, జీవితంలో ఓడిపోయి పడిపోయి పతనమైన దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టుకొని ఆయనకు అప్పగించుకొని ఆయన కొరకు జీవించినట్లు ఆయన మనకు సహాయం చేయని